ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్ దగ్గర ఉన్నటువంటి లగచెర్లలో ఫార్మా కంపెనీ కోసమని పెట్టినటువంటి ఎఫర్ట్ అక్కడ భూ సమీకరణ లేదా భూ సేకరణ, సమీకరణ అంటే వాళ్ళంతటా వాళ్ళు ఇవ్వడం, సేకరణ అంటే పరిహారం ఇస్తామని తీసుకోవడం, దానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు నిరాకరించడం. ఒకటి, పరిశ్రమకి భూములు ఇవ్వడానికి నిరాకరిస్తే ఈ పరిశ్రమలు వస్తే ఏది ఫార్మా పరిశ్రమలు వస్తే తమ ప్రాంతం కాలుష్యపు కాటుకు గురవుతుందని ఆగ్రహంతో ఉద్యమిస్తే అలా ఉద్యమించినటువంటి గిరిజనుల్ని చితకబాదినటువంటి సంఘటనలు, అరెస్టులు చేస్తున్నటువంటి సంఘటనలు, చివరికి కలెక్టర్ మీద దాడి చేశారంటూ కేసులు, గందరగోళం చోటు చేసుకుంది. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి తన బామ్మరుదులకి రాసిస్తున్నాడు అంటూ తన సోదరులకి రాసిస్తున్నాడు అంటూ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ఉద్యమాలకు పిలుపునివ్వడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, పట్టణం లాంటి వాళ్ళని జైల్లో పెట్టడం, ఇదంతా జరిగింది. ఓవరాల్గా పబ్లిక్లో అయితే ఇది రేవంత్కి సపోర్ట్ కాలేదు, నెగిటివ్ అయింది. దాంతో ఇప్పుడు ఏమనుకున్నారో ఏమో, అయితే మధ్యలో మాట మార్చి అది ఫార్మాక్ కాదు ఇండస్ట్రియల్ జోన్ అన్నారు. ఇప్పుడు టోటల్గా అసలు లగచెర్లకు సంబంధించిన భూసేకరణ ఉత్తర్వుల్ని రద్దు చేశారు. తద్వారా పెరుగుతున్న ఒత్తిడితో తన మీద అవినీతి ముద్ర పడేటటువంటిది ప్లస్ ప్రజాగ్రహానికి కారణమవుతుందని వెనక్కి తగ్గినట్టు కనబడుతున్నారు.